ఏపీ తిరుపతిలోని స్పెషల్ సబ్ జైల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. సబ్ జైల్లో ఖైదీలకు కల్పిస్తున్న వసతులను గురించి జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల భద్రత తమ బాధ్యత అన్నారు. జైలు నుంచి పెరోల్పై వచ్చే వారిపై నిఘా ఉంచుతున్నామన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయని చెప్పారు ఏపీ మంత్రి అనిత. తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతి సబ్ జైలు కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా తిరుపతి సబ్ జైలుకి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే ఇది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఒక జిల్లా జైలు అన్నది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే 140 మెంబర్స్ ఉన్నారు. కెపాసిటీ ఆఫ్ 120, బట్ 140 మెంబర్స్ ఈరోజు ఇక్కడ ఉండటం, అందులోనే మనకి లేడీ ప్రిజనర్స్ కొంతమంది ఇక్కడ కూడా ఉండడం జరిగింది. అయితే వీళ్ళకి ఒక సపోర్టివ్గా కంపల్సరీగా ఒక మంచి జైలు మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీదనే ఇప్పుడు ఒకసారి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇన్ కేస్ అంటే ఇక్కడ కనుక కోర్టు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే ఇక్కడ దీన్ని మనం ఏదైనా అలాట్మెంట్ చేయించుకోవడానికి అవుతుందా, లేదు అనుకుంటే కొత్త ప్లేస్ ఏదైనా మన అలాట్మెంట్ అయితే కనుక జైలు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక జిల్లా జైలు అవసరం కాబట్టి ఈరోజు అదొకటి చూసాం. ఈరోజు ఖైదీల భద్రత ఒకటి మా బాధ్యత కింద తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే సుమారుగా ఈ చిన్న 70 సెంట్స్ అన్నారు నాతో పాటు, ఈ విస్తీర్ణం అంతా కూడా 70 సెంట్స్, అందులోనే దగ్గర 26 నుంచి 30 CCTV కెమెరాస్ పెట్టుకొని కంటిన్యూ మానిటర్ చేసుకొని ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఒక పరివర్తన రావాలి. నేను ఇందాకే లోపలికి వెళ్ళినప్పుడు చెప్పాను ఒక మాట, హాస్పిటల్కి జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ రావాలని కోరుకోకూడదు, గుడికి వెళ్తేనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకోవాలి. అంతే తప్పించి హాస్పిటల్కి వెళ్ళినా అదేవిధంగా జైలుకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితులు మళ్ళీ రావాలని కోరుకోకూడదు. ఆ పరివర్తన అన్నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. దానికి మీరందరూ కూడా దోహదపడాలి.